అమెరికా కోరిక మేరకు ఇజ్రాయెలు యుద్ధం చేస్తుందంటే కాదు. ఇజ్రాయెల్ కోరిక మేరకు అమెరికా యుద్ధం చేస్తుంది. అమెరికా నాటోని అడిగినా రాలేదు. యూరోపియన్ యూనియన్ అడిగినా రాలేదు. అమెరికా చెప్తే యుద్ధంలోకి దిగి రష్యాతో గొడవలు పడుతూ, ఆ తర్వాతన అదే అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఎలాంటి అమెరికా సాయం అందక తిప్పలు పడుతున్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పుడు మొన్న అమెరికా అడిగిందని, ఇజ్రాయెల్ అడిగిందని కొన్ని రకాలైనటువంటి వెపన్స్‌ని ఇచ్చారు. ఆ వెపన్స్‌తో పాటుగా ఇరాన్ లాంటోళ్ళని తట్టుకోవాలంటంటే డ్రోన్స్‌ని ఇచ్చారనమాట. స్పెషల్ డ్రోన్స్, డ్రోన్ కంట్రోలింగ్ మెకానిజం గూడా ఇచ్చారు. ఇప్పుడు అందులో మరొక కీలకమైనటువంటి ఘట్టం ఏంటయ్యా అంటే ఆహ్, సైన్యాన్ని గూడా పంపించారు. రష్యానే ఎదిరించగలిగినటువంటి త్రివిధ దళాల్లో అనుభవం ఉన్నటువంటి సైనికులు పంపించారు. అలాంటి సైనికులు ఇప్పుడు భూమి మీద దిగారట. దుబాయ్‌లో ఉంచారట వాళ్ళని. దుబాయ్‌లో ఉన్నటువంటి ఇజ్రాయెల్, అమెరికాల తరపున పనిచేయడానికి వచ్చినట్టు ఉక్రెయిన్ సైనికులు దిగినటువంటి ప్లేస్ మీదన ఇరాన్ దాడి చేసింది. 21 మంది ఉక్రెయిన్ స్పెషలిస్ట్ సోల్జర్స్ చచ్చిపోయారు. స్పెషలిస్ట్ అన్ని రంగాల్లో భూమి మీదైనా, కొండల మీదనైనా దాడి చేయగలిగారు. 21 మందిని చంపేసింది ఇరాన్.